పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి సీతక్క అన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. హైదరాబాద్ ట్యాంక్ బండపై జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ సీతక్క నినాదాలు చేశారు. అల్లూరి ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఇక అల్లూరి విగ్రహ ప్రతిభతో పాటు మంత్రి సీతక్కకు నిర్వాహకులు సన్మానించారు. ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక అగ్ని పరాట, ఒక స్ఫూర్తి. మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అణచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ యొక్క తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడిగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని తప్పకుండా మహనీయుల యొక్క స్ఫూర్తి వారి యొక్క జీవిత చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే ఈ సమాజంలో ఒకరి కోసం ఒకరు పనిచేయాలన్నటువంటి ఆలోచన దృక్పథం ఉంటుంది. ఒకప్పుడు నా ఊరు నా కుటుంబం పోయి ఇవాళ నాకు నేనే అనేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఒకరికొకరు తోడుగా ఉండలేనటువంటి పరిస్థితి. కాబట్టి అల్లూరి సీతారామ